ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాకూటమి చైర్మన్ నూకల కిరణ్ మాట్లాడుతూ తెలంగాణలో మాదిగలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ మాటలు విని బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని తొలగిస్తారని, తద్వారా రిజర్వేషన్లు కూడా తొలగిస్తారు కాబట్టి ఆ తర్వాత ఏబీసీడీ వర్గీకరణ చేసినా కూడా ప్రయోజనం ఉండదు కాబట్టి మందకృష్ణ మాటలు విని మోసపోకుండా మన హక్కులని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి కేంద్రంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయవలసిన మహాకూటమి ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు. జనరల్ సెక్రటరీ నరసింహ, వైస్ చైర్మన్ టీఆర్ఎస్ సంగీతపు రాజలింగం, హెచ్ఆర్ మోహన్, అగ్రప్ప, చైతన్య, లాయర్ మల్లన్న, పుజర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికలను ఉద్దేశించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీద ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాదిగ జాతిని వంచినటువంటి గత 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకుంటే బీజేపీ పార్టీ వరకు టీఆర్ఎస్ ఒక మాదిగ బిడ్డని డిప్యూటీ సీఎం చేసి అర్ధాంతరంగా బర్తరఫ్ చేసి 10 సంవత్సరాల పాలనలో కనీసం మాదిగలకి మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించకుండా అగౌరవపరిచి అవమానించిన తీరును చూసి 100 రోజుల్లోనే ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని చెప్పి 10 సంవత్సరాలైనా నేటికి వర్గీకరణ విషయాన్ని పట్టించుకున్నటువంటి బీజేపీ పార్టీని ఒక ప్రధానమంత్రి స్వయంగా ఓట్లు మాదిగలై దండుకుందామని నిరంతరం 30 సంవత్సరాలుగా మాదిగ జాతికి ఒక ఓట్ల యంత్రంగా వాళ్ళ ఏజెంట్గా ఏర్పాటు చేసుకున్నటువంటి మందకృష్ణ మాదిగని ఎలక్షన్ ముందు ఒక ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఏబీసీడీ వర్గీకరణని మేము ఆ యొక్క ఉద్యమంలో మేము కూడా పోరాడతామనే విధంగా ఆయన మాట్లాడడం అంటే మాదిగలను అవమానించినట్టుగానే భావించి అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు బీజేపీని బీఆర్ఎస్ని మట్టి కరిపించిన విషయం సమాజం మొత్తం చూసింది. ఈ పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాకు మిగిలినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో మాదిగలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైంది. ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ గారి మీటింగ్కి మాదిగలంతా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ సభకొచ్చి మాదిగల చిరకాల కోరిక ఏబీసీడీ వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం కదిలి రావాలని చెప్పి పిలుపునిచ్చి తీరా సభకు వచ్చినటువంటి మాదిగలని అవమానిస్తూ బీజేపీకే ఓట్లేయాలనే విధంగా ఆ యొక్క బీజేపీ ఏజెంట్ మాట్లాడడాన్ని మాదిగలు జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తెచ్చిన తర్వాత మా ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి తనకి ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు తన ప్యాకేజీ కుదరకపోతే ఒక టైపు, కుదిరితే ఇంకో టైపులో మాట్లాడే తత్వం అది మీ మీడియా మిత్రులకు తెలుసు, యావత్ సమాజానికి కూడా తెలుసు. ఆయనకి ప్యాకేజీ కాంగ్రెస్ పార్టీ శత్రువు అయింది. కానీ ఇక్కడ విధానపరంగా చూస్తే బీజేపీ బీఆర్ఎస్ మాదిగ జాతికి బద్ధ శత్రువు అనే విషయాన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఈరోజు ఓట్లు వేయమని చెప్పడానికి కారణం ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మాదిగల్ని వంచి మోసం చేసిన తీరును చూసి అసెంబ్లీ ఎలక్షన్లో యావత్ మాదిగ జాతి ఓట్లేసింది కనుక వచ్చిన ఈ అధికారాన్ని మాదిగలకు దూరం చేయకుండా అధికారంలో భాగస్వాములను చేస్తూనే ఈ యొక్క ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే మాదిగ జాతి మాదిగ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందనే మాదిగ సంఘాల మహాకూటమి మొత్తం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో మాదిగలకి కాంగ్రెస్ పార్టీ స్థానం ఇవ్వలేదని, కానీ మేమే మాదిగల ప్రతినిధులం,
మా మాదిగల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి మేము వెయ్యం, కాంగ్రెస్ మా ప్రధాన శత్రువు అని ఈ యొక్క ఓట్ల సీజన్లో ప్యాకేజీల కోసం పాకులాడేటటువంటి మందకృష్ణ మాదిగ వల్ల కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో మాకేదైతే మేము ఈ 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణలో ఎస్సీలలో ప్రధానమైనటువంటి కులం మాలలు మా యొక్క రావలసిన వాటాను రాకుండా అడ్డుకుంటారని చెప్తున్నాం. ఈ రోజు వాళ్ళే తెలంగాణలో ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాదిగల సభకు అటెండ్ అయిండు. మాదిగలు కాంగ్రెస్ పార్టీతో లేరు, కాంగ్రెస్ లో మనం ఎవరికే స్థానం కల్పించినా అనవసరమని ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు ఒక రాంగ్ మెసేజ్ పంపడం వల్ల మాదిగల పరిస్థితి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగల పరిస్థితి కనీసం టికెట్లు అడిగే పరిస్థితి కాదు కదా. వాళ్ళని మెప్పించే స్థితిలో లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ యొక్క స్పాన్సర్ ఉద్యమకారుడైనటువంటి మందకృష్ణ మాదిగ వల్ల మాదిగ జాతి ఈ రోజు అస్తిత్వాన్నే కోల్పోయే దీనస్థితికి రావడాన్ని గమనించిన మాదిగ సంఘాల మహాకూటమి ఒక 30 సంవత్సరాలుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని